నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్ర పరంగా శపిత దోషం అంటే ఏంటో. శపిత దోషం జన్మకుండలిలో జాతక చక్రంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో, శపిత దోషాన్ని తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో జన్మకుండలిలో శని రాహువు ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నట్లయితే దాన్ని శపిత దోషము అనే పేరుతో పిలుస్తారు. ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో శని రాహువులు ఒక స్థానంలో కలిసి ఉన్నప్పుడు శపిత దోషం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ శపిత దోషం అనేది పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల వస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. పూర్వజన్మలో జన్మాంతరాల్లో చేసినటువంటి అనేక రకాలైన కర్మ ఫలితాల వల్ల జాతక చక్రంలో శని రాహువులు కలిసి శపిత దోషం ఏర్పడుతుంది. ఈ శపిత దోషం జాతక చక్రంలో ఉన్నప్పుడు జీవితంలో విజయం సాధించటానికి ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా తరచుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో అభివృద్ధి సాధించడం ఆలస్యమవుతూ ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి జాతకాలలో శపిత దోషం అనేది యోగంలాగా కూడా ఉంటుంది. శపిత దోషం యోగంలాగా పనిచేసి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే శనికి సంబంధించిన రాశులైన మకర రాశిలో కానీ, కుంభరాశిలో కానీ జాతక చక్రంలో శని రాహువులు కలిసి ఉండాలి. మకర రాశిలో, కుంభరాశిలో శని రాహువులు కలిసి ఉన్నా, శనికి మిత్ర రాశులైనటువంటి వృషభ రాశిలో కానీ, తులారాశిలో కానీ శని రాహువులు కలిసి ఉన్న శపిత దోషం అనేది శపిత యోగంగా మారిపోతుంది. అప్పుడు వాళ్ళు జీవితంలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు, అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. కానీ ఏ వ్యక్తికైనా శపిత దోషమైన, శపిత యోగమైన శని రాహువులు జాతక చక్రంలో కలిసి ఉన్నప్పుడు జన్మస్థలానికి దూరంగా వెళితే అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది. పుట్టిన ప్రాంతానికి దూరంగా వెళ్ళి అద్భుతమైన విజయాలు సాధించటానికి, విదేశాలకు వెళ్ళి అద్భుతమైన విజయాలు సాధించడానికి శని రాహువుల కలయిక విశేషంగా సహకరిస్తుంది. కానీ జన్మకుండలిలో జాతక చక్రంలో లగ్నంలో కానీ, 9వ స్థానంలో కానీ శని రాహువులు కలిసి ఉంటే ఈ శపిత దోషం అనేది ప్రతికూల పరిస్థితులు ఇస్తుంది. అటువంటప్పుడు మాత్రం జీవితంలో అభివృద్ధి ఆలస్యమవుతుంది, అనేక రకాలైన కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. చాలా వరకు జాతకాలలో ఎక్కువ మందికి శని రాహువులు కలిసి ఉంటారు. ఈ శపిత దోషం వల్లే అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. శపిత దోషాన్ని సంపూర్ణంగా పోగొట్టే శక్తి ఉగ్రదేవతల ఆరాధనకి ఉంది. ఉగ్రదేవతలైనటువంటి దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని ఈ దేవతల్ని ఎక్కువగా పూజించటం, కాలభైరవుణ్ణి పూజించడం, పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం, లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం ద్వారా శపిత దోషం వల్ల వచ్చే అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో శని రాహువులు కలిసి ఉండటం వల్ల ఏర్పడే శపిత దోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే రాహుకాల నిమ్మకాయ దీపాలు విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం రాహుకాలం ఉన్న సమయంలో ఉగ్రదేవతల ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. దుర్గా స్వరూపమైన ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. అలాగే స్వాతి నక్షత్రం ఉన్న రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేయించుకొని ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగిస్తే జాతకంలో ఉన్న శని రాహువుల కలయిక శపిత దోషమిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 కాలాల్లో కాలభైరవాష్టకాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా శపిత దోషాలన్నీ తొలగిపోతాయి. శపిత దోషాలు పోగొట్టే శక్తి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణకు కూడా ఉంది. ప్రతిరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పఠిస్తే కూడా శపిత దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. జాతక చక్రంలో జన్మకుండలిలో శని రాహువులు కలిసి ఉండటం వల్ల శపిత దోషం ఉండి అనేక రకాలైన తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి స్వాతి నక్షత్రం ఉన్న రోజు కానీ, మంగళవారం రోజు కానీ, బుధవారం రోజు కానీ సుదర్శన హోమం చేయించుకుంటే శపిత దోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం.
కాశీ ఆవిర్భావ ఘట్టము అని ఒక రహస్య ఘట్టము తెలియజేశాడు వేదధర్ముడు దీపకునికి ధన్యుడైపోయాడు. మనందరం ధన్యులమయ్యాం. ఏ గ్రంథంలోనూ ఎంత విస్తారంగా కనబడదు, కాశీ రహస్యంలో మాత్రమే కనబడుతుంది. ఎన్ని రహస్యాలు కాశీ రహస్యంలో తెలిసే చూడు. త్రికంటక విరాజిత ఒకటి, జ్యోతిస్వరూపిణి పంచక్రోశాత్మిక ఒకటి, ఈ రెండు స్పష్టంగా చెప్పబడింది. అటువంటి కాశీ అంటేనే పరమాత్మ, కాశీ అంటేనే శివుడు అని ఒక అద్భుతమైన విషయం ఇక్కడ ప్రస్తావన చేయబడుతున్నది. అందుకే నేను రుద్రుడు కూడా విడిచిపెట్టకుండా ఉంటాము మా స్వరూపమైన కాశీలో అని విష్ణువు శివుడు చెప్పాడు. అంతేకాదు, శివుడు ఉమయా సహా ఆమెతో కాడో వచ్చేసాడు అని చెప్పారు కదా, కనుక ఆవిడ అక్కడుంది. కనుక మేము ముగ్గురు ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండవచ్చుంటే కాశీ అని తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు. దానిని ఆశ్రయించి అక్కడ సాధన చేసుకోమని వచ్చినటువంటి వారికి నారాయణుడు తెలియజేశాడు. ఇందులో వృత్తాంతం ఏమిటి, సారాంశం ఏమిటంటే, మిగిలిన చోట్ల ఎంత చేసినా ఏవో విఘ్నములు దెబ్బతింటుంది. కానీ ఇక్కడ మనం చెయ్యగలిగింది ఏమాత్రం చేసినా ఈ క్షేత్ర మహిమ వల్ల అది పరిపూర్ణమైన ఫలితం ఇస్తుంది. అందుకే కాశీ అనేది ఒక అరుదైనది, అది భూమికి సంబంధించినది కాదు, భూమి యందు కృపతో పెట్టబడినది అని చెప్పబడుతూ విష్ణువు హృదయం నుంచి వచ్చినదని చెప్పడం మరొక అందమైన అంశం ఇక్కడ. దీన్ని బట్టి హరిహరాత్మకమైనటువంటి క్షేత్రం ఇది. అది శివలింగం అయినప్పటికీ కూడాను విష్ణువుకి అభిన్నమైనటువంటిదే, విష్ణువు హృదయంలో ధ్యానించబడుతున్న శివుడే. అందుకే మంచి మాట ఇక్కడ చెప్తూ, మమ ఇష్టదేవో దయిత పరమాత్మ పినాకధిర్క్ కైలాసా అగాదేవ్యా భవాన్యా సహిత ప్రభు అనే మాట విష్ణువు చెప్తున్నాడు. మమ ఇష్టదేవ దయిత పరమాత్మ పినాకధిర్క్, నాకు ఇష్టదైవము, నాకు దయితుడు అంటే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అయినటువంటి పరమాత్మ అయిన పినాకపాణి ఈ జ్యోతిస్వరూపంగా రావడమే కాకుండా తన లీలారూపమైనటువంటి భవానీ సహిత రూపంతో కైలాసం నుంచి వచ్చి ఈ జ్యోతిస్వరూపమైన కాశీలో ఉన్నాడు. పైగా నేను చేసిన పనికి చాలా సంతోషించాడు. పైగా నేనేమి నిర్మించలేదు, ఇది కేశవుని నుంచి వచ్చినది అనడానికి లేదు. నిర్మాణంతు జడస్యేవ క్రియతే నా పరాత్మన, జడమైన దానికి నిర్మాణం ఉంటుంది కానీ పరమాత్మ ఎవడు నిర్మించలేడు. కానీ కాశీ కేశవుని నుంచి వచ్చిందే కానీ కేశవుడు కూడా నిర్మించలేదు అనే విషయం స్వయంగా తానే తెలియజేశాడు. అటువంటి దివ్యమైనటువంటి ఈ కాశీ ఏకీకృత కాశికయా, ఈ కథ అంతా కూడా నారాయణుడు శ్వేతవరాహ కల్పానికి పూర్వంలో భూమి మునిగి ఉంటే నీటిలో తాను అప్పుడున్నటువంటి జనలోక తపోలోక భాసులైన సిద్ధపురుషులకి కథనంతటిని చెప్పి, వెనకటి యుగాల్లోని జ్యోతిని మీరు ఇప్పుడు ఛత్రాకారంగా చూస్తున్నారు అని చెప్పి, తర్వాత తాను వరాహ రూపం ధరించి భూమిని ఉద్ధరించి ఆ భూమి యందు మళ్ళీ ఆ ఛత్రాకారంగా ఉన్న జ్యోతిని పెట్టాడు. బంగారపు ఉంగరంలో రత్నాన్ని పొదిగినట్లుగా భూమి యందు పొదిగించేది. అది కాశీ యొక్క స్వరూపము. అంటే మనం చూస్తున్నటువంటి మట్టి అనేటటువంటి చోటు ఏదైతే చూస్తున్నామో ఇది రకరకాల నిర్మాణాలు రావచ్చు, పోవచ్చు, మార్పులు చాలా జరగవచ్చు. అయినా కాశీ అనబడే జ్యోతి ఉంటుంది ఇక్కడ, ఇది ఏ మార్పు చెందదు. మనం ఇక్కడ నడుస్తున్నామంటే ఆ జ్యోతిలో ఉంటున్నాం. ఆ జ్యోతి మొత్తం పంచక్రోశ విస్తారణమైన మహాలింగము అనేటువంటి ఒక అద్భుత విషయం ఇందులో చెప్పబడుతున్నది. అయితే పంచక్రోశ విస్తారణమైన జ్యోతిర్లింగమే కాశీ అనే మాట మనకి అన్ని పురాణాల్లో చెప్పబడుతున్నప్పటికీ ఈ విధమైన వృత్తాంతం మాత్రం కాశీ రహస్యంలోనే రహస్యంగా చెప్పబడింది. అదేవిధంగా త్రికంటక విరాజిత, కంటకము అంటే శూల, మొనలు. అందుకే కాశీకి శూలవర్జిత అనే పేరు కూడా ఉన్నది. శూలవర్జిత అయిన కాశీ త్రికంటక విరాజితగా త్రిశూలం ఉన్నది అంటే అర్థం జగత్తంతా త్రిశూలమే. ఆ త్రిశూలానికి ఆవల ఉన్నటువంటి తురీయతత్వమే ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపం కనుక దీనికి త్రిశూలం పైన ఉంది అని ఒక అద్భుతమైన భావం మనం తాత్వికంగా దర్శిస్తున్నాం. అంటే శివుడు త్రిశూలంతో పట్టి నిలుపుతాడన్న మాట చాలామందికి తెలుసు, కానీ తాత్వికంగా దర్శించవలసిన అంశం ఇది. కనుక కాశీ ఎప్పుడూ త్రిశూలం మీద ఉంటుంది. అంటే త్రిలోకాలకి త్రికాలాలకి అతీతంగానే కాశీ ఉంటుంది అనే అద్భుతమైన భావాన్ని నారాయణుని ద్వారా దేవతలు కూడా తెలుసుకున్నారు. అటువంటి భవ్యమైన కాశీ వృత్తాంతాన్నంతటినీ వేదధర్ముడు తెలియజేసి, ఏవం విష్ణు మహాభాగా ప్రార్థితో మునుభిప్పురా, ఈ విధంగా మునుల చేత ప్రార్థింపబడి నారాయణుడు అనుగ్రహించాడు. కనుక నారాయణ అనుగ్రహం వల్ల లభించినటువంటి ఈ కాశీక్షేత్రాన్ని నమస్కరిస్తూ, కాశ్యాం ఏ పశుపక్షికీటతరవస్తే కామలోభాదిభి హీనా పాపవృపాది శుద్ధ మనసా కుర్వంతి నో కర్హిచిత్ మర్త్యా పాప వికార కామ మనసా కుర్వంచపి స్వాదత పాపం పాపరతాస్తథార్థరహిత యాంచేవతే యాతనాం. ఈ శ్లోకంలో ఒక విషయాన్ని, రహస్యమైన కొన్ని అంశమని చెప్తున్నాడు. ఇలాంటి శ్లోకాలు మరొక 2-3 వస్తాయి. వీటిలో ఒక ప్రత్యేకత, కాశీలో
పశువులు, పక్షులు, కీటకాలు, తరువులు ఇవి కూడా ముక్తిని పొందుతాయి. అది దీని యొక్క ప్రత్యేకత. కేవలం మానవులు మాత్రమే కాదు. ఇంకో విశేషం ఏంటంటే మానవుల కంటే ఉత్కృష్టములైనవి ఈ పశువులు, పక్షులు మొదలైనవి. ఎందుకంటే వీటికి పాపం అనేది ఉండదు. మానవులకు పాపం చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ కామలోభాదులకు లొంగిపోయే స్థితి మానవులకు ఉంటుంది, వాటికి ఉండదు. అందుకే ఇక్కడ ప్రత్యేకించి దేవతలు కూడా ఆ రూపాల్లో సంచరిస్తుంటారు అని ఒక మాటని చెప్పారు. ఇక్కడ ఆ రహస్యం మరొక చోట వివరిస్తాడు ఇంకా. ఎందుకంటే మళ్ళీ మానవ రూపం ధరిస్తే మానవులకు ఉండవలసిన కొన్ని నియమాలు వస్తాయి, అవి పాటించకపోతే పాపాలు వస్తాయి. కానీ పశుపక్షులు ఏవైతే ఉంటాయో అవి కేవలం కొంత కర్మశేషాన్ని మిగుల్చుకొని ముక్తికి కావలసిన సర్వపుణ్యములు గర్జన్మల్లో చేసి ఉన్న కారణంగా ఈ జన్మలో చివరి జన్మలుగా పశుపక్షాది జన్మలు స్వీకరిస్తాయి. ఆయువు ఇక్కడ పూర్తి చేసుకుని వెళ్ళిపోతాయి. అందుకే ఇక్కడ పశుపక్షులను కూడా మనం ఒక భగవద్భావంతో చూడవలసినది, అవి సిద్ధస్వరూపాలుగానే భావించవలసినది. మానవులైన వారు మాత్రం ఇక్కడ ఉండవలసినది ప్రధానంగా ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహమే ప్రధానం. దానితో జీవించినప్పుడే వాళ్ళు కాశీ ముక్తిని పొందగలరు. లేని పక్షంలో పాపవాసనల్లోకి వెళ్ళి కామక్రోధాలకు లొంగిపోయి వాటికి సంబంధించిన యాతనలు మళ్ళీ భైరవుడి ద్వారా పొంది తర్వాత ముక్తి పొందుతారు. ఇది మానవులకి ఇతరమైనటువంటి పశుపక్షులకు ఉన్నటువంటి తేడా అని చెప్తున్నారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఏకాదశి ఉపవాసం పూర్తి చేసుకున్నవారు ద్వాదశి పారాయణ తప్పనిసరిగా నిర్వహించి అతిథి దేవో భవ అంటూ అతిథికి సంపూర్ణంగా షడ్రసోభితమైనటువంటి భోజనాన్ని ఆచరింపజేయాలి. ఇలా చేసినట్లయితే ఏకాదశి ఉపవాస పుణ్య ఫలితం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. అంతేకాదు శనివారం కావడం చేత శనికి సంబంధించినటువంటి దశరథకృత శని స్తోత్ర పఠనం, అలాగే జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు 21 తప్పనిసరిగా నిర్వహిస్తే శివానుగ్రహం కలిగి శని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలుగుతుంది. అసలు నిత్యం కూడాను శనిదేవుణ్ణి కూడాను మనం కొలవచ్చు. నిత్యం శనికి సంబంధించినటువంటి దశరథకృత శని స్తోత్రంతో పాటు మూల మంత్రాల్ని కూడా అధ్యయనం చేయవచ్చు. సమగ్నిరగ్నిభిస్కరచ్చన్న సపతు సూర్య సంవాతో వాత్పరపాపశ్రిత అనేటువంటిది శని మూలమంత్రం. కాబట్టి ప్రతినిత్యం కూడాను పూజలోనే మీరు కొంత కేటాయించి ఈ శ్లోకాన్ని చదవటం వల్ల కూడా శనిగ్రహం యొక్క దివ్య లక్షణం మీకు అభివృద్ధి పదంలోకి పయనింపజేస్తుంది. అట్లాగే ఆవాలు కలిపినటువంటి పెరుగన్నం శనివారం నాడు కనుక గేదెలకు కనుక తినిపించినట్లయితే, నువ్వులతో చేసినటువంటి పప్పు ఉండలు శనివారం నాడు పిల్లలకు పంచడం వల్ల కూడాను శనిగ్రహం నుంచి వచ్చేటువంటి వివిధ రకాలైన బాధలన్నీ కూడాను నివృత్తి అవ్వటానికి ఆస్కారం ఉంది సుమా. గోధుమ పిండితో చేసినటువంటి చిన్ని చిన్ని ఉండలు మీరు చేపలకు ఆహారంగా శనివారం నాడు వేయండి. దానివల్ల కూడాను విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని మీరు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. శనివారం నాడు ఎవరైనా సరే కాలభైరవ స్తోత్రపఠనం చేయాలండి. ఏ వ్యక్తి అయితే కాలభైరవ స్తోత్రం చదువుతాడో ఆ వ్యక్తిని శని గ్రహ తత్వం పట్టి పీడించదు. అంత గొప్ప విశేషం కాలభైరవ స్తోత్రం. అలాగే ఈ కాలభైరవ స్తోత్రాన్ని మధ్యాహ్నం సాయంత్రం కూడా చదువుకోవాలి. అంటే 3 పూట్ల చదవడం చాలా మంచిది. శనివారం నాడు రొట్టె ముక్కలపైన నువ్వుల నూనె రాసి వీధిలో ఉండేటువంటి కుక్కలకు కూడాను శనివారం నాడు మీరు పెట్టండి. దానివల్ల కూడా శనిగ్రహ దోషం నుంచి మీరు బయటపడతారు. శనివారం ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు ప్రతి శనివారం కూడాను ఆచరించవచ్చు. దీనివల్ల మీ జీవితంలో గ్రహచార రీత్యా సంభవించేటువంటి
శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో మీ జీవితం విరాజిల్లుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:45. తిథి ద్వాదశి పూర్తిగా ఉంది. నక్షత్రం చిత్త ఉదయం 9:38 వరకు. వర్జం మధ్యాహ్నం 3:57 నుంచి 5:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:44 నుంచి 7:28 వరకు. అమృతకాలం రాత్రి 2:45 నుంచి 4:33 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ద్వాదశి స్వాతి యోగం ఉందండి. ఈరోజు చేసేటువంటి స్నానం, దానం విశేషమైన సత్ఫలితాన్ని అందజేస్తాయి. అలాగే భౌత్యక మన్వాది ఉంది. ఆ సందర్భంగా పితృదేవతారాధన అనేటువంటి అత్యంత సత్ఫలితాన్ని ఇస్తుంది. శనివారం కాబట్టి ఉదయకాలంలో నిన్న కోసినటువంటి ఏకాదశిలో కోసినటువంటి తులసి దళాలతో విష్ణుమూర్తికి పూజ చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకోవడం, సాధ్యం కాకపోతే పార్వతీదేవి అడిగినట్టుగా శివుడు చెప్పినట్టుగా మనకి తెలుసు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. శ్రీరామ రామ రామ అని కానీ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కానీ ఆ మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది. అలాగే ద్వాదశి పారణ చేయడం మంచిది. అలాగనే ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి, 1.5 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకి రాయడం, ఆ నువ్వులు ఆహారంగా ఆవులకి అందించడం చేస్తే సకల గ్రహ దోషాలు తొలగుతాయి. అలాగనే వెంకటేశ్వర దీపారాధన, హనుమాన్ చాలీసా పారాయణ, హనుమంతునికి ఆకుపూజ, ప్రదక్షిణాలు, అప్పాలు నివేదన మొదలైన చర్యలన్నీ కూడా గ్రహదోషాలను తొలగించి మనకు అభివృద్ధిని ఇస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. రాముడు కూడా అలా అయోమయంగా అక్కడే ఉన్నా మళ్ళీ సీత సీత అంటూ ఉండడు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారనే దాని ఉద్దేశ్యం, మాట్లాడుకో అక్కర్లేని పరిస్థితి వచ్చింది. ఎందుకని? ఒకళ్ళ మీదకొకళ్ళకి కోపం వచ్చి మాట్లాడుకోక కాదు, అసలు ఒకరి హృదయాలు ఒకరికి మారిపోయి అవతల వారి అవసరాల్ని యువతల వారు తెలుసుకుంటారు. తెలుసుకుని అన్నీ జరిగిపోతుంటాయి. జరిగిపోతున్నప్పుడు వాళ్ళ హృదయాలు మాట్లాడుకుంటుంటాయి. ఎంత సంతోషపడిపోతుంటాడో రాముడు, ఎంత గొప్పగా పెట్టేసింది, అన్నీ అయిపోయాయి చక్కగాను అని. ఆమె విషయంలో ఆయన అంతే. సీతమ్మ హృదయంలో ఏముందో రాముడు అంత బాగా తెలుసుకుంటాడు. తెలుసుకుని సీత ఇలా చెయ్యి అంటాడు. అంత గొప్పగా ఒకరితో ఒకరు నోరు విప్పి మాట్లాడుకోవలసిన అవసరం ఎప్పుడో ఏదో చాలా విశేషమైనదైతే తప్ప అసలు అవసరం లేదు.
ఇది మాట్లాడుకోవడానికి వాళ్ళకి సందర్భం లేక కాదు, మాట్లాడుకోలేక కాదు, మాట్లాడుకోవడానికి విముఖులై కాదు, మాట్లాడుకోవలసినంత అవసరం లేనంతగా హృదయ మార్పిడి జరిగిపోయింది. అంటే ఒకరి మనసులు ఒకరి దగ్గరికి వెళ్ళిపోయాయి. అది దాంపత్యం. మహర్షి వాళ్ళ దాంపత్యం అంత గొప్పది అని చెప్పరు, వాళ్ళు అలా ఉంటారు అని చెప్తారు. నువ్వు అలా ఉండడానికి ప్రయత్నం చేస్తావా? చేయగలిగితే సీతారాముల్లో ఉండే ప్రయత్నం. అది భార్యాభర్తలంటే అంత అందంగా ఉంటుంది. ఎంత అందంగానో అర్థం చేసుకుని, అంత అర్థం చేసుకుని ప్రవర్తించగలిగినటువంటి ఆ స్థితి ఉన్నదే, అది చాలా చాలా గొప్ప దాంపత్యం. అసలు ముందు భర్తని అర్థం చేసుకుంటుంది. భర్తని అర్థం చేసుకుని ఆ భర్తని కమ్ముకొస్తుంది భార్య. భార్య ఆయన యందు ఉన్నటువంటి వెలితిని బయట పెట్టడానికి కాదు, ఆయన యొక్క హృదయ లాలిత్యాన్ని అర్థం చేసుకుని తను భర్తీ చేస్తుంది. అలా అంత సౌకుమార్యంగా భర్తీ చేసుకుని మురిసిపోగలగాలి. ఆ మురిపం ఉన్నదే, దాంట్లో అవతల వారి హృదయాన్ని అర్థం చేసుకుని యువతల వాళ్ళ హృదయం దాన్ని ఎక్కడెక్కడ పూర్ణం చెయ్యాలో అక్కడ పూర్ణం చెయ్యాలి, చేసి సంతోషపడిపోగలగాలి. అంతేకాని ఎప్పుడూ అవతల వాళ్ళలో ఏలో బలహీనతని చూసి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇది ఏం చేస్తుంటుందో తెలుసా అండి అని భార్యని 10 మంది ముందు ఎగతాళి చేశాడనుకోండి, అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందా? మీరు ఆలోచించండి. భార్య తన నిచ్చెలి, పరమేశ్వరుడిచ్చిన గొప్ప కానుక, తనని జీవితాంతం అనువర్తించేటటువంటి అపురూపమైన స్నేహితురాలు. ఆమెని తను కమ్ముకు రావాలి. ఆమెకి ఏదైనా బలహీనత ఉంటే తను కప్పెయ్యాలి. తన వలన ఆమె గౌరవింపబడాలి. అంతేకాని ఆమె బలహీనత 10 మంది ముందు చెప్పి ఆమె 10 మంది చేత విమర్శింపబడడానికి, 10 మంది చేత ఆమె హేళన చేయబడడానికి కారణమైతే ఆయన భర్తృత్వంలో అర్థం ఏముంటుంది? అది పరిణతి. అసలు ఆ పరిణతిలో ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే, మీరు నా మాటని బాగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేను ఒకే శ్లోకాన్ని పట్టుకుని ఎంతసేపు చెప్పగలను, కానీ ఆ సీతారాముల దాంపత్యం చెప్పకుండా ఉండలేను. ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. భార్య యొక్క బలహీనత ఏది ఉన్నదో అదే భర్త ప్రేమించడానికి ప్రబల కారణము కావాలి. భర్త బలహీనత ఏది ఉన్నదో అదే భార్య ప్రేమించడానికి బలమైన కారణము కావాలి. ద్వేషించడానికి అది కారణం కాకూడదు. ఆమె బలహీనతయే నువ్వు ప్రేమించడానికి కారణం అవ్వాలి. ఆయన బలహీనతే ఆమె ప్రేమించడానికి కారణం కావాలి. అది అపరిమితమైన ప్రేమ. అది ఎప్పుడో రావడం కాదు. అది ఆ పరిణతి ప్రారంభంలోనే వచ్చింది సీతారాములకు. అది దాంపత్యం మీద ఒక అవగాహన ఉంటే. ఇది ఎందుకు వచ్చిందో నేను మీతో మళ్ళీ మనవి చేయక్కర్లేదు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి యొక్క పరిణతికి కారకుడు. మహానుభావుడు తనతో తీసుకెడుతూ ఎంతమంది దంపతుల గురించో చెప్పాడు. తన వెళ్ళినప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క రతిక్రీడ దగ్గర నుంచి సుబ్రహ్మణ్యోత్పత్తి వరకు చెప్పాడు. గంగావతరణం చెప్పాడు. గౌతమ మహర్షి అహల్య చెప్పాడు. ఎన్ని కథలు చెప్పాడు. అలాగే కుశనాభుని యొక్క కుమార్తెల గురించి చెప్పాడు. ఇవి అన్నీ విన్న రామచంద్రమూర్తికి అసలు దాంపత్యం అంటే ఏమిటో అర్థమైంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పూర్వును పిలిచి యయాతి తన కోరికను వివరించాడు. పూర్వు ఏమాత్రమూ సందేహించుకోకుండా తన తండ్రి కోరికను మన్నించాడు. ఫలితంగా ముసలివాడైనటువంటి యయాతి నవనవలాడే యువకుడైపోయాడు. అట్లా యువకుడైపోయాడు యయాతి. యోగి అయినటువంటి యయాతికి కామభోగాలను బాగా అనుభవించడం ద్వారా వాటి అంతు చూడాలనే కోరిక పుట్టింది. ఈ కామభోగాల అంతు నేను చూడాలా, ఇన్ని వేల సంవత్సరాలు అనుభవించిన
ఇన్ని కుయివేలు మళ్ళీ నేను అనుభవిస్తాను, దీని అంతు ఎంతవరకు పోతుందో ఈ కామభోగాలు, నేను ఒక రీసెర్చ్ చేయాలా, నేను మహాయోగి కదా ఆయన, చూడాలా దీంతో నాకేమవుతుందో అని అంటూ దాంతో రకరకాలుగా భోగాలు అనుభవిస్తూ చివరికి విశ్వూచి అనేటువంటి అప్సరసను కూడా తీసుకొని కుబేరుడి ఉద్యానవనమైనటువంటి చైత్ర రథంలో 1000 సంవత్సరాల పాటు యథేచ్ఛంగా విహరించాడు. 1000 సంవత్సరాలు ఉన్నాడట అప్సరను తీసుకొని. అలా 1000 సంవత్సరాలు గడిచినా కూడా భోగాల పట్ల అతనికి తృప్తి కలగలేదు. దానివల్ల తనకు యోగ పరంగా కలిగినటువంటి గొప్ప జ్ఞానోదయాన్ని ఆయన 7 సూక్తుల ద్వారా రాజయోగులందరికీ తెలిసేలాగా, ఆయన పెద్ద యోగి, యయాతేదు కామాసక్తుడు అనుకోకండి, కామములో ఏముందని తెలుసుకోవాలని వచ్చాడు. అర్థమైపోయింది, దీంట్లో ఏమీ లేదు, యోగంలోనే ఉండేది, రాజయోగంలోనే ఉండేది. ఆ యోగం రాజయోగులందరికీ తెలిసేలాగా, అదే చివరిది, కామము ప్రధానం కాదు, దాన్ని మనము అపేక్షించకూడదు. ఆశను అనేది నా ఉపాసన చేయకూడదు, యోగాన్నే అనుసరించాల, కామం అనుసరించకూడదు. ఆ సూక్తులు మానవులందరికీ ఎంతో ముఖ్యమైనవి కనుక వాటిని ఒకటొకటిగా తెలుసుకుందాం. కామ ఆశలు అయిన తర్వాత ఆ సూక్తులు చాలా అద్భుతమైనటువంటి సూక్తులు. కామములో ఉండిన వాళ్ళందరూ కూడా, ఆశలో ఉండే వాళ్ళంతా కూడా ఈ సూక్తులు ప్రచారం కావాలనే యయాతి ఇంత పని చేశాడు. అందరి రాజులకు, అందరి ప్రజలకు ఇది పంపించాడు. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే. అద్భుతమైంది ఈ శ్లోకం. ఒక్కరోజు అర్థం చెప్పుకోవచ్చు. అనుభవించేస్తే కోరికలు చల్లారిపోతాయి అనుకోవటం పొరపాటు. అగ్నిలో నెయ్యి ఎక్కువ పోసేస్తే అగ్ని ఆరిపోతుంది అనటం పొరపాటు, ఇంకా ఎక్కువ మండుతుంది. ఒక ఆపిల్ పండు తినేస్తే పోదా, రేపటి నుంచి ఒక లడ్డు తింటే పోదా, 4 లడ్లు తింటే సరిపోతుంది కదా. 4 లడ్లు తిన్న తర్వాత 5వ లడ్డు కూడా తినిపించాలనిపిస్తుంది. మరుసటి రోజు ఇంకొక లడ్డు తినాలనిపిస్తుంది. నెయ్యి పోసిన కొద్దీ మంటలు పెరిగినట్లుగా అనుభవించే కొద్దీ కోరికలు ఇంకా పెరుగుతాయే కానీ చల్లారవు అని పెద్దగా సూక్తిని చెప్పుకొచ్చాడు. 2వ సూక్తి చెప్తున్నారు. యత్ పృథివ్యాం వ్రీహీయవం, యత్ పృథివ్యాం వ్రీహీయవం హిరణ్యం పశవశ్రియః నాలమేకస్య సత్సర్వం ఇతి పశ్యన్న ముహ్యతి. ఈ భూమి మీద ఉన్న ధాన్యాలు, బంగారపు పశువులు, స్త్రీలు అన్నీ ఇచ్చినా సరే ఒక్కడి కోరిక తీరనే తీరదు, ఇంకా కావాలంటుంటాడు. ఒక బంగారు ముద్ద ఇవ్వండి, ఇంకొక బంగారు ముద్ద ఇస్తే బాగుండు, నాకు ఒక బంగారు ముద్ద, నా భార్యకు ఒక బంగారు ముద్ద, నా పిల్లకు ఒక బంగారు ముద్ద అంటాడు. దురాశ. అంతటితో నా కుటుంబం రక్షించబడింది అనడు, ఇంకా కావాలంటాడు. మీ దగ్గర అన్నున్నాయా ఇవ్వండి అంటాడు. కామం, ఆశ. కామం అంటే ఆశ, అది కావాలి ఇది కావాలని. ఒక కారు కొనుక్కుంటాడు ఈరోజు, ఆ కారులో వెళుతూ పక్కలో ఇంకో కారు చూసి దానికి నేను పెట్టుకుంటే బాగుండు, ఎంత పని చేశాను అనుకుంటాడు.
తృప్తి లేదు. ఈ కారు కొనుక్కున్న తృప్తి లేదు. ఇది కామం అన్నమాట. ఇక్కడి కోరిక తీరనే తీరదు. ఈ విషయాన్ని ఎవరెవరు గ్రహించిన వాడు మోహంలో పడడు. ఈ ఒక సూక్తి చెప్తున్నది. నారాయణ నారాయణ హరే కృష్ణ. 3వ సూక్తిని గురించి ప్రచారం చేస్తున్నాడు. యథాభావం నకురుతే సర్వభూతేషు పాతకం కర్మణ మానస వాచ బ్రహ్మ సంపద్యతే తదా. మానవుడు సర్వప్రాణుల విషయంలోనూ మనోవాక్కాయ కర్మల ద్వారా చెడు తలపుకోకుండా ఉంటే అప్పుడు మాత్రమే వాడు పరమాత్మతత్వాన్ని పొందగలడు. సకల ప్రాణుల యందు దయగలిగి ఉండాలా అనేది ఈ సూక్తి చెప్తున్నది. మనస్సులో కూడా విసుక్కోకూడదు. ప్రాణుల గురించి వాక్కుతో తిట్టనే రాదు అనేది నొప్పి చేయకూడదు. మనోవాక్క 2 కూడా చాలా ముఖ్యం. మనస్సు వాక్కు. ఎవరు దీన్ని అదుపులో పెట్టుకొని వాడు అప్పటికి వాడికే నిజమైనటువంటి పరమాత్మతత్వం వస్తుంది, పొందగలడు అని 3వ సూక్తిలో చెప్తున్నాడు. ఇక 4వ సూక్తిని ప్రచారం చేస్తున్నాడు. యదాన్యేభ్యో న బిభ్యేత యదాన్యేభ్యో న బిభ్యేత యదా చాన్యాన్ బిభ్యతి యదా నేచ్చతి న ద్వేష్టి యదా నేచ్చతి న ద్వేష్టి బ్రహ్మ సంపద్యతే తదా. మానవుడు ఎప్పుడైతే ఇతర ప్రాణులను చూసి భయపడడో, ఇతర ప్రాణులను భయపెట్టడో, అంతేగాక దేనిని కోరడో, దేనిని ద్వేషించడో, అప్పుడు మాత్రమే వాడు పరబ్రహ్మ పదవిని పొందుతాడు. తాచుపాము ఉంది అనుకోండి, దాని పక్క నుంచి వెళితే ఏమీ చేయదు. అది తనకేదో అపాయం వచ్చింది, తననెవరో తొక్కుతున్నారు అని తొక్కిన వాడి మీద కక్షి కట్టి వాడిని కరవదు. తనను రక్షించుకోవటానికి చేసే ఉపాయం అంతేగానేది కావలసిగా పక్కలో వెళుతూ ఉంటే దాన్ని మనమేమో అనకపోతే అదేం చేయదు. ప్రాణులు దయగలిగి ఉండటం, భయపడుకోకుండా తాను భయపడుతూ ప్రాణుల మీద ఏదైనా అఘాత్యాలు చేసినప్పుడు ప్రాణి తిరిగి పడుతుంది, మళ్ళీ మన మీద పడుతుంది. అందుకనేది ప్రాణులకు ఏ విధమైనటువంటి భయంగా కలిగించే విచారాలు చేయకూడదు. ఎప్పుడు ఆ విధంగా ఒకరికొకరికి ఉంటుందో వాడికి కూడా అటువంటి వాడు కూడా పరబ్రహ్మ పదవిని పొందుతాడు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ యోగులంతా తపస్సు చేస్తూ ఉంటారు, మనం విన్నాం కథలంతా. మరి వాళ్ళకి ఏ జంతువు ఏమీ హాని చేయలేదు కదా, వాళ్ళేం చేయరు కాబట్టి వాళ్ళని చేయలేదు. అదే చేసే అటువంటి వాళ్ళు ఎవరని వాళ్ళకి బాగా తెలుసు, దాంట్లకు వాళ్ళ మీద పడుతుంది అది. ఇక 5వ సూక్తి చెప్తున్నారు. యా దుస్త్యజా దుర్మతిభిః యాన జీర్యతి జీర్యతః యోసౌ ప్రాణాంతికో రోగః తాం తృష్ణాం త్యజసః సుఖం తాం తృష్ణాం త్యజతః సుఖం. అత్యాశ అనేది ఒకటి ఉంది. దుర్బుద్ధి కలవారు దాన్ని వదిలిపెట్టలేరు. విపరీతమైనటువంటి ఆశ గలవాళ్ళు, దుర్బుద్ధి అనేవాళ్ళు ఆ ఆశ ఉంది. అత్యాశ ఎవరికి ఉంటుందంటే దుర్బుద్ధి గలవాళ్ళకి. మనిషికి ఎంత ముసలితనం వచ్చినప్పటికీ ఆ దురాశకు మాత్రం ముసలితనం రాదు.
దురాశ ఒక ప్రాణాలు తీసే రోగం. దాన్ని వదిలిపెట్టగలిగిన వారికే నిజమైనటువంటి సుఖం లభిస్తుంది. ఒక అడవిలో ఒక వేటకని వెళ్ళాడు వేటగాడు. తన మీద ఒక పులి వచ్చి పడింది. తన బాణం కూడా పులి మీద వేశాడు. పులి కూడా తన మీద పడింది. బాణం కొట్టాడు కాబట్టి పులి ప్రాణము పోయింది. వెళ్ళేటప్పుడు పులి వీడి మీద పడింది కాబట్టి వీడి ప్రాణము పోయింది. పులిను చచ్చిపోయింది, వేటగాడు చచ్చిపోయాడు. అన్నీ కింద పడిపోయినాయి. వాడి దగ్గర ఉండే విల్లు అంబులన్నీ కూడా కింద పడిపోయాయి. దీన్ని ఒక నక్క గమనిస్తూ ఉంది దూరం నుంచి. అప్పుడు నక్క దగ్గరికి వచ్చింది. చాలా సంతోషపడింది నక్క. ఒక 2-3 నెలలకు అయ్యే ఆహారం నాకు దొరికింది, చాలా బాగుంటుంది, ఉడుకుగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా అనుకున్నాను మనిషి మాంసం తినాలని. మనిషి నాకు దొరికేవాడు కాదు కదా. అంతకన్నా ఆశ నాకు పులి మాంసం తినాలని ఇంకా బాగా ఉండేది నాకు. దీనికి ఆశ చూడండి. అప్పుడు యోచన చేసింది, నేను ఏది మొదలు పెట్టుకుందు అని. పులిని మొదటి తిందునా, చచ్చిపోయిన వేటగాడిని తిందునా? ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుందు? వేటగాడిని ముఖం నుంచి మొదలు పెట్టుకుందా, కాళ్ళ నుంచి మొదలు పెట్టుకుందా? చూడండి దీనికి ఆశ. పులినంతే 4 కాళ్ళు ఉన్నాయి కదా, 4 కాళ్ళ నుంచి ఒక కాళ్ళ నుంచి మొదలు పెట్టుకుందా, పొట్ట మొదలు పెట్టుకుందా? మాంసం తినేది కదా ఇది నక్క అంటూ యోచన చేస్తుంది. కొంచెంగా తింటే బాగుంటుంది, ఒక నెల రోజుల వరకు నేను పెట్టుకోవచ్చు కదా అనుకుంది. కొంచెంగా తింటే 10 ఇక్కడ ఎవరు రారు ఈ ప్రదేశంలో, ఎట్లా వచ్చారో ఏమిటో అయింది. అందుకని ఒక 2 వారాలు నేను అంత మళ్ళీ కప్పి పెట్టేస్తాను, ఆకులు వేసి కప్పి పెట్టేస్తాను. ఒక 2 వారాలు హాయిగా నేను తినుకోవచ్చు అనుకుంది. బాగానే ఉంది, ప్లాన్ బాగుంది. అప్పుడు ఏమనుకుంది అది, కొంచెంగా తినాల. ఈరోజు నేను కొంచెమే తింటాను, ఎక్కువ తినకూడదు అని విల్లంబులకి బాణం నెక్కి పెట్టింటాడు కదా, ఆ అంబు దగ్గర వచ్చింది. ఆ అంబుకి నిజమైనటువంటి ఒక తీగ కట్టింటారు. ఆ తీగ ఏదో ఒక ప్రాణి నరంలాగా ఉంటుంది. అది పూర్వం చేస్తూ ఉంటారు అట్లా. ఆ అంబుకు కట్టినటువంటి తీగ అది మామూలు తంతి కాదు, మామూలు దారం కాదు, ఒక ప్రాణి యొక్క నరం అన్నమాట. అది ప్రాణి యొక్క చర్మంతో చేసినటువంటి ఒక సన్న తీగలు. దాన్ని చూసింది. ఈరోజు దీన్ని మొదలు పెట్టుకుంటా నేను తినటానికి, ఇది మనిషి తినను నేను అని మెల్లగా ఒకచోట అంబు పెద్దగా అమ్మబడింది. అది బాణం అంబు అంటే తెలుసు కదా మీకు. అదే మెల్లగా వెళ్ళి ఆ కొసాలో ఉండేదాన్ని తిన్నది. తింటూనే ఏమైంది, అంబు తెగిపోయింది. తెగుతూనే పాట్ అని దీనికి వచ్చి కొట్టింది, ఇది పోయింది, చచ్చిపోయింది. అటువంటి దురాశ గల వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. అటువంటి దురాశతో ఉండింది కూడా పోగొట్టుకుంటారు వాళ్ళు. ప్రతి మనిషికి ఆశ ఉండాల, దురాశ ఉండకూడదు. ఇక 6వ సూక్తి చెప్తున్నారు. జీర్యంతి జీర్యతః కేశాః, జీర్యంతి జీర్యతః కేశాః, దంతా జీర్యంతి జీర్యతః, జీవితాశ ధనాశా చ, జీర్యతోపీన జీర్యతి, జీర్యతోపీన జీర్యతి. చాలా బాగుంది ఈ సూక్తి. మనిషి ముసలివాడైతే వాడి జుట్టు కూడా పండిపోతూ ఉంది, నిజమే, పళ్ళు రాలిపోతున్నాయి. అంతేగాని జీవితం మీద ఉన్నటువంటి ఆశ, ధనం మీద ఉన్నటువంటి ఆశ అనేవి మాత్రం ఏమాత్రమూ వాడిపోవు. అట్లా చూస్తూనే ప్రాణం వదిలేశాడట హాయిగా. ఎంతో ఆశ, లాస్ట్లో నేను తినాలా అని.
ఆ చపలం పోదు, ఆ చపలం పోవాల, నాలుక చపలం పోవాల. అందుకనే బాగా యవ్వనావస్థగా ఉండేటప్పుడే ప్రాక్టీస్ చేయాలి మీరు. ఆ చపలం పోయేటానికి ప్రాక్టీస్ చేస్తే వృద్ధాప్యంలో చాలా సుఖంగా ఉంటుంది. మనకు తట్టలో అది వేసినప్పటికి కూడా దాన్ని ముట్టకూడదు. అప్పటి నుంచి మనం దానికి కంట్రోల్గా ఉండాలి. ఊరగాయ వేసినా కూడా చూడకూడదు దాన్ని. ఆ విధంగా ఉన్నప్పుడు మనకు దాని మీద ఆశపోతుంది. అప్పుడు నీకు సులభం. ఎప్పుడు ముసలివాడుగా అయినప్పుడు ముసలిదాని అయిపోతావే, అప్పుడు నీకు ఎంత సుఖంగా ఉంటుందో. 6వ సూక్తి ఇంకో పారు జ్ఞాపం చేస్తున్నాం. ఇక 7వ సూక్తి చెప్తున్నారు. యచ్చ కామ సుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షయ సుఖస్యేతే నారవాత షోడశీం కలాం. భూలోక సుఖాల మూట ఒకటి ఉంది. భూలోకంలో ఉండే సుఖాలు కొంత ఉన్నాయి. దేవలోక సుఖాల మాట ఒక మూట, అది వేరే ఉంది. దానికి దీనికి సంబంధమే లేదు. భూలోకంలో ఉండే సుఖాలు కొన్ని అయితే, ఇక పైలోకంలో ఉండేటువంటి సుఖాలు దేవలోకంలో చెప్పాలనేవి కానటువంటివి. వివరణ చేయటానికి చేత కాదు, అంత సుఖాలు ఉన్నాయట. అన్ని సుఖాలు ఈ రెండూ కలిపినా కూడా ఆశా వినాశం అనే సుఖంలో 16వ వంతుకు కూడా పనికి రావు. బా, ఆశ ఉంది కదా, దురాశ, ఈ రెండూ కలుపుకున్నా కూడా కొంచెం కూడా నువ్వు నిరాశపడే పరిస్థితినే లేదు, నీకు రాదు. అవి రెండూ నీకు ఇచ్చిన అనుకోండి, పైలోక సుఖాలు, ఈ భూలోకంలో ఉండే సుఖాలు రెండూ కలిపి నువ్వు అనుభవించినా కూడా 16వ వంతు మాత్రమే. ఇంకా ఉన్నాయి 100లో. ఇంకా కావాలనిపిస్తుంది. చూడండి. నారాయణ నారాయణ, హరే కృష్ణ.